రెడీ. అందరికీ నమస్కారం, అందరికీ ఆహ్వానం. ఇక్కడ మీకు గణపతి ఉంది చెక్కతో గానుగా. చెక్కతో గాని ప్రత్యేకంగా ఎందుకున్నా అంటే స్టీలు ఇనుప వాటిని పెడితే కూడా మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కేవలం చెక్కతో చేసిన గానుగ నూనె చాలా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని అందిస్తుంది, ఉన్న రోగాలను పోగొడుతుంది. ముఖ్యంగా ప్రజలంతా గమనించాల్సిన అంశం ఏంటంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని అందిస్తుందా? గతంలో మనం 100 సంవత్సరాలు బతికేవాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో. ఇప్పుడు ఎందుకు 30 ఏళ్ళకి షుగర్లు వస్తున్నాయి, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, 50 ఏళ్ళు వస్తే ఇప్పుడు బతుకుతామా లేదా అన్న ఒక టెన్షన్. కారణం ఒకటే, మనం తీసుకునే ఆహారం, ఆ ఆహారంలో వాడేటువంటి నూనె, మనం వాడే నూనె సురక్షితమైనదా? ఎప్పుడైనా ఆలోచించామా? ఒక పల్లి గింజలు 120 రూపాయలు కిలో దొరుకుతాయి. మరి 3 కిలోల పల్లీలు తీసుకుంటేనే 1 కిలో నూనె వస్తుంది. మరి అట్లాంటి 3 కిలోల నూనె 360 రూపాయలు పెట్టి పల్లెలు ఉన్న కిలో మార్కెట్లో ఎలా మనకి 160 రూపాయలు దొరుకుతుంది? వాడి లాభం చూడాలి, వాళ్ళ ట్యాక్సెస్ చూడాలి, ఒక కూలు చూడాలి, మిషన్ కాస్ట్ చూడాలి. అంటే ఎంత పడుతుంది? 500 పడుతుంది. మరి 160 రూపాయలకి నూనె వస్తుంది. ఈ నూనె కేవలం పెట్రోలియం సంబంధించిన ప్రోడక్ట్లో ఇది ఒకటి మాత్రం. మనం తినే ఏ నూనె కూడా, ఏ నూనె వితౌట్ ఒక్క గానుగ తప్పితే వాడే నూనెలన్నీ పెట్రోల్ సంబంధించినవి. పెట్రోల్ నూనెని వాడచ్చు, కానీ ఒక లిమిట్. ఆ లిమిట్ ఎట్లా అంటే ఒకసారి వాడిన దాన్ని మళ్ళీ వాడకుంటే కొంచెం ప్రమాదం తప్పుతుంది. కానీ ఈ నూనెని పదే పదే వాడటం వల్ల ఒక భయంకరమైన విషంగా మారే అవకాశాలు ఉన్నది. అంటే నూనెని బాయిల్ చేయటం వల్ల, నూనె తిరిగి కాల్చడం వల్ల దీనివల్ల భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ, కొలెస్ట్రాల్ రావటం, ఒబేసిటీ రావటం కానీ, ఇట్లా అనేక రబ్బులు ప్రధానమైన ఆహార పదార్థాలు నూనె ఒకటి. ఆ నూనె సంబంధించిన ఈ వెంకటరెడ్డి గారు, హనుమంతరావు గారు, రవీందర్ రెడ్డి గారు ఇక్కడ కస్టమర్స్కి ఒక ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఒక హబ్, హెల్త్ హబ్, ఆరోగ్య కేంద్ర కార్యాలయము. అంటే ఇక్కడ రాండి, హాస్పిటల్స్ అవసరం లేదు, ఇక్కడనే సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్ళవచ్చిన ఉద్దేశంతో ఇక్కడ 3 రకాలు పెట్టారు. అందులో ఒకటి గానుగ నూనె. మీ ఎదురుగానే గింజలు తీసుకొస్తారు, మీ ఎదురు నూనె పట్టిస్తారు. అంతేకాదు నూనె అందించే వాడుకు ఇదే నూనెతోటి మనకి విఆర్స్ హోటల్ పెట్టారు. దాంట్లో ఆర్గానిక్ ఫుడ్లో ఇదే ఆయిల్ పెట్టి అందిస్తున్నారు. మళ్ళీ ఈ రెండింటి జోడి కలుపుకొని హైడ్రోపోనిక్స్ పెట్టారు. హైడ్రోపోనిక్ మంటతోటి మీకు ఆర్గానిక్ చేస్తున్నారు. హెర్బల్ టీస్, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ ఎటువంటి లేకుండా కేవలం మిర్యాలగూడలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం పెట్టాలని చెప్పి వీళ్ళు ముగ్గురు ఆలోచించి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే విహార్ హోటల్. విహార్ హోటల్కి రండి, ఒకసారి చూడండి ఏమి ఇస్తున్నారు చూడండి. దానికి సంబంధించి ఏ హెర్బల్ టీ తాగారు, ఏ పదార్థం తిన్నారు, ఆ పదార్థంతో వాళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఏ టీ తీసుకుంటే ఎటువంటి రోగాలు పోతాయి, ఏ తీసుకుంటే ఎటువంటి ఒళ్ళు నొప్పులు పోతాయి, ఏ టీ చూస్తుంటే మెమరీ గెయిన్ అవుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఏ టీ ఉంటే అల్జిమర్స్ వ్యాధి పోతుంది, ఏ టీ తీసుకుంటే హెల్త్ లావు తగ్గుతారు, ఏ టీ తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది, ఏ టీ తీసుకుంటే షుగర్ తగ్గుతుంది అనేది కూడా మీకు అక్కడ ప్లే చేసి పెట్టి బోర్డు పెట్టేసి మీకు అందించడం జరుగుతుంది. అట్లా ఏకైక విహార్ హోటల్ మాత్రమే మన ఇండియాలో ఏర్పాటు చేశారు. అది మిర్యాలగూడలో పెట్టడం గొప్పది. ఎక్కడైనా దీంట్లో పార్ట్లు 10 పార్ట్లు చేసి ఎక్కడక్కడ అట్లాంటివి కనపడతాయి, కానీ అన్నీ ఒకేసారి పెట్టిన ఏకైక అంశం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. అదే విఆర్స్ హోటల్. ఆ హోటల్ అనేది జనరల్ హోటల్ కాదు, ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య కార్యాలయము. ఆరోగ్యాన్ని అందించే, రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి హాస్పిటల్. ఇక్కడ అన్ని రోగాలతో వచ్చిన వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాను, మనం పెట్రోల్ ప్రోడక్ట్ నూనె అన్ని బంద్ చేయండి. ఇంట్లో వస్తువులు ఖరీదిస్తాం, ఇల్లు ఖరీదు కొంటాం, కారు ఖరీదు కొంటాం, టీవీలు ఖరీదు కొంటాం, బట్టలు కొంటాం, నగలు కొంటాం, ఆఖరి బాత్రూమ్లు కూడా మనం ఏం చేస్తాం, ఖరీదైనా పెడతాం. కానీ మనిషి లోపల ఉన్నటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి గానుగ నూనె పెడతాను కానీ మాత్రం వెనక ముందాడతాం. లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కిడ్నీలు ఫెయిల్ ఖర్చు పెడతాం. కానీ ఒక 15 రూపాయలు ఆకు ఖరీదు పెట్టమంటే మాత్రం మనం వెనక ముందాడతాం. కాబట్టి అన్నిటికన్నా మన కోటి విద్యలు కూటి కొరకే, కోటి ఆహార పదాలు మన ఆరోగ్యం కొరకే అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళన్నీ సందర్శించండి, తినండి, ఆరోగ్యవంతులు కావాలని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.